భక్త మహాశయులకు నమస్కారం. నేను మీ తులసీరామ్. ఈరోజు మరో విషయాన్ని మీ అందరి ముందు ఉంచాలి, ఆలోచింపజేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో చైతన్యాన్ని కలిగించాలి. ప్రజల్లో మూఢాచారాలు, మూర్ఖత్వాలతో కూడినటువంటి ఎంతోమంది మిడిమిడి జ్ఞానంతో అనేక సంప్రదాయాల మీద విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య షిరిడీ సాయిబాబా వారి మీద కూడా కొంతమంది అజ్ఞానంతో వీడియోలు చేస్తున్నారు. అయ్యా, మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులందరికీ కూడా నేను చెప్పేటువంటి చిన్న సలహా, సూచన, ప్రశ్న. మీరు షిరిడీ సాయిబాబా వారిని విమర్శిస్తున్నారు అంటే ఏంటి? దేన్ని ఆధారంగా చేసుకొని విమర్శిస్తున్నారు? దేన్ని ఎవిడెన్స్గా, సాక్ష్యాధారాలు చూపించాలి. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడానికి ప్రయత్నించవద్దు. అలాగే సాయిబాబా వారు పర్టికులర్గా ముస్లిం అని వితండవాదం చేస్తున్నారు కొంతమంది. ద్వారకా శారదా పీఠాధిపతులైనటువంటి స్వరూపానంద పీఠానికి అలంకరించినటువంటి పెద్దలు కూడా ఈ మధ్యకాలంలో షిరిడీ సాయిబాబా వారిని పూజించొద్దు, ముస్లిం అని సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అయ్యా మహానుభావ, ప్రతి మనిషికి సత్వగుణము, రజోగుణము, తమో గుణాలు ఉన్నాయి. మధ్యములని, అధములని, నీచులని మనం చెప్పుకుంటాం. మీరు శారదాపీఠానికి అలంకరించినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఎందుకు మరి మొట్టమొదట బాబా వారిని ఎందుకు విమర్శించలేదు? ఇంకొక విషయం చెప్తాను. మీరు పరమ పూజ్యులని, మహోన్నతమైన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళని నేనైతే భావించట్లేదు. ఇటీవల కాలంలో గత సంవత్సరం అయోధ్య వైష్ణవ సంప్రదాయాన్ని దేదీప్యమానంగా ప్రపంచానికి మరోసారి చాటి చెప్పినటువంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ప్రపంచ చరిత్రలోనే కొన్ని వందల సంవత్సరాల నుంచి పరిష్కారం కానిటువంటి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపించి అయోధ్య రామమందిర ప్రతిష్టాపన చేయడానికి విశేషమైనటువంటి సాక్ష్యాధారాలు సేకరించినటువంటి మహాపురుషుడు ఉన్నాడు, రామభద్రాచార్యులు. ఆయన చిన్నతనంలోనే కళ్ళను పోగొట్టుకొని శ్రీరామచంద్రుని యొక్క పరిపూర్ణమైన కరుణాకటాక్షాలను కైవసం చేసుకొని విశేషమైనటువంటి అనంతమైనటువంటి నిష్కర్మ నిస్వార్థపూరితమైనటువంటి సాధన చేసి శ్రీరామచంద్రుని యొక్క కరుణాకటాక్షాలను పొంది సుప్రీంకోర్టులోనే సాక్ష్యాధారాలను అడిగిన సందర్భంలో పలానా చోట ఆధారాలు ఉన్నాయి, పలానా అధ్యాయాలలో, పలానా గ్రంథాలలో విశేషమైనటువంటి వాస్తవ సాక్ష్యాధారాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పి, పేజీ నెంబర్లతో చెప్పి నరేంద్ర మోడీ గారికి ఎంతో హిందూ ధర్మం కోసం, హైందవ సంస్కృతిని కాపాడాలనేటువంటి విశేషమైన కృషి చేసినటువంటి మహానుభావులు రామభద్రాచార్యులు. అటువంటి శక్తి సామర్థ్యాలు మీకు ఉన్నాయా? మీలో తమోగుణ లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయండి. తమోగుణ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కదాన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. రజోగుణం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ సమస్యల్ని చర్చించాలనుకుంటారు. ఏదో చేయాలి, ఏదో ఉద్ధరించాలి ప్రపంచాన్ని, నేను గొప్పవాడిని అనిపించుకోవాలని ప్రయత్నిస్తారు. ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు వదిలేస్తారు. ధీరులు, సత్వగుణ సంపన్నులు, ఆదర్శప్రాయాలు, ప్రపంచానికి యుగ పురుషులు, మహానుభావులు.
ఇంకొక విషయం చెప్తాను. స్వరూపానంద స్వామి గారు, మీరు బాబా గారు ముస్లిం అని చెప్పేసి అన్నారు కదా, మరి బీబీ నాంచారు చేసుకున్నట్టు మన కలియుగ వైష్ణవాధిపతులు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు బీబీ నాంచారి ముస్లిం కాదా? రాముణ్ణి పూజించినటువంటి ఆనాటి కాలంలో భక్త కబీర్దాస్ ముస్లిం కాదా? వైష్ణవ సంప్రదాయంలోనే ఆరాధ్య దైవంగా నిలిచి అద్వైత సిద్ధాంతాన్ని, విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తుల్లో పరంపరలోనే చాపకూడు సిద్ధాంతాన్ని మనుషులంతా ఒక్కటే అనేటువంటి విశేష జ్ఞానాన్ని సంపాదించి పెట్టేటువంటి మార్గంలో జగద్గురువులైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి శిష్యులైనటువంటి సిద్ధయ్య గారు ముస్లింలు కాదా? మీకు తెలియదా? శాస్త్రాల మీద అవగాహన లేదా? మర్చిపోయారా? ఒక్కసారి ఆలోచించండి. సాక్ష్యాధారాలను మీరు ఎటువంటి సాధన చేశారు? నాకు ఇప్పటిదాకా కూడా మీ వీడియో చూసేదాకా కూడా నాకు తెలియదు. అసలు మీరు శారదా పీఠాధిపతులని, మీకు 70 సంవత్సరాలు ఉన్నాయి, మీకు తమోగుణ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయండి. సత్వగుణ లక్షణాలు కలిగినటువంటి పీఠాధిపతులుగా అలంకరించినటువంటి పెద్దలకు తమోగుణ లక్షణాలు తెగదు. ఆదిపురు దత్త పరంపరలో ఉన్నటువంటి జగద్గురువులైన పరంపరగా సాగుతున్నటువంటి గణపతి సత్యానంద స్వామి వారు ఈనాడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మీరు చేస్తున్నారు. వారికి మీకు ఉన్నటువంటి తేడా ఒక్కసారి గమనించుకోండి మహానుభావ. ఇది విమర్శలు కాదు. ఏంటి, అజ్ఞానాంధకారంలో మన భారత ప్రజల యొక్క జీవన విధానం కొట్టుమిట్టాడుతుంది. గుడికి వెళ్తే కొబ్బరికాయ ముందు కొట్టాలో, లేక దీపారాధన చేయాలో, కూర్చొని ధ్యానం చేయాలో, ఎటువంటి తెలియనటువంటి అజ్ఞానాంధకారంలో మనుషులు ఈరోజు సాగిపోతున్నారు. కుటుంబ వ్యవస్థ రాను రాను నశించిపోవడానికి సిద్ధపడుతుంది. వాటి మీద మీ యొక్క ఉపన్యాసాలు ఇవ్వండి మహానుభావ. అయ్యా, వైష్ణవ సంప్రదాయంలో, భారతీయ సంప్రదాయంలో ఎన్నో శక్తి యోగ సాధనలు ఉన్నాయి. భారతదేశంలో ఎన్నో సంప్రదాయాల్ని, ఎన్నో యోగ సాధనల్ని రామకృష్ణ పరమహంస చేశారు. ఎంతోమంది గురువులు చేశారు. ఇవన్నీ కూడా పరిశీలించిన మీదటే ఎవరైనా విమర్శించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను మీ తులసిరామ్, శ్రీ బాలాత్రిపుర సుందరి ఆశ్రమం. జై గురుదత్త, జై భారత్ మాతా కీ జై.